నమస్తే అండి. ఈరోజు మనం డి. కామేశ్వరి గారు రచించిన 'కంసావతారాలు' అనే ఒక మంచి కథను విందాం. తార్ రోడ్డు దిగి మలుపు దగ్గర కచ్చా రోడ్డు వెంట జీపు గతుకుల్లో పడి ప్రయాణం చేస్తుంది. 2 మైళ్ళ దూరం కచ్చా రోడ్డులో వెళ్ళాక ఆ గ్రామం వచ్చింది. జీపు ఓ పాక ముందు ఆగింది. డ్రైవర్ హారన్ మోగించాడు. హడావిడిగా పంచె సర్దుకుంటూ ఓ వ్యక్తి లోపల నుంచి వచ్చాడు. దండాల్ దొరా అన్నాడు జీపులో కూర్చున్న వ్యక్తిని చూసి. ఏం కొండయ్యా, బాగున్నావా? రా, జీపెక్కు, అలా వెళ్తాం అన్నాడు. ఒక్క నిమిషం సారు, లోపలికెళ్ళి చొక్కా తగిలించుకుంటూ వచ్చి జీపెక్కి వెనకాల కూర్చున్నాడు. అలవాటైన చోటన్నట్టు డ్రైవరు ఊరు బయటికి తీసి వెళ్ళి ఆపాడు. ఏమిటి సంగతులు? ఏదన్నా బేరం తగులుతుందా ఈ నెలలో అయినా? సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు కాంట్రాక్టరు వెంకటరత్నం. మన ముత్యాల భార్య నెల తప్పినట్లుందండి, మా ఆడదంటుంది. ఇది వరకు ఎంతమంది పిల్లలు? మన ఖాతాలోదా, కొత్త కస్టమరా? ఆరా తీశాడు. గుర్తులేదా? ఇది వరకు 3 ఏళ్ల క్రితం ఆడపిల్లని తీసుకెళ్లారు కదా. ఓ, ఆ ముత్యాలా? వాడి పొలం అప్పుల్లో నుంచి విడిపించాం, వాడేనా? ఆ, ఇదివరకే వాడికి ఓ కూతురు ఓ కొడుకు ఉన్నారు. ఇది 4వ కాన్పు. బేరం బయటికి పోనీ, మాకు అడ్వాన్స్ ఇచ్చేయి, ముందస్తుగా ఓ 1000 కొట్టి బుక్ చేసేయి. కాదు కూడదంటే ఇంకో 100-200 ఎక్కువ పడాయి. ఆ పిల్ల తెల్లగా ముద్దుగా బాగుంది, ధర బాగా పలికింది ఆశగా అన్నాడు. ఆడి పెళ్ళం చక్కటిదిగా, మరి పిల్లలంతా బాగానే ఉంటారు మరి. అందుకే మరి ఆలస్యం చేయకుండా అడ్వాన్స్ ఇచ్చేసి ఆడిని ఒప్పించేయి. అదొక్కటే కేసా? ఇంకెవరూ లేరా? ఆశగా చూశాడు వెంకటరత్నం. తెలీదండి, ఉంటే బయటికి వచ్చేదే కానీ లోపలికి పోయేది కాదు కదా. వాళ్ళే వచ్చి చెప్తారు. డబ్బులు రుచి మరిగారులేండి, వెకిలి నవ్వు నవ్వాడు కొండయ్య. జేబులోంచి డబ్బులు తీసి 1000 కట్ట, వేరే 100 నోట్ ఒకటి తీసి కొండయ్య చేతిలో పెట్టాడు. అడ్వాన్స్ ఇచ్చేయి ముత్యాలకి, ఇందా 100 తీసుకో నీవు, ఉదారంగా అన్నాడు. కొండయ్య మరో వెకిలి నవ్వు నవ్వి, 100 తీసుకోకుండా, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, ఆడది కట్టుకోను కోకలు లేవని గోలెడుతుంది, 500 ఇప్పించాలి దొరా, వినయంగా అన్నాడు. ఒరే, నీకు ఆశ పెరిగిపోతుంది. నా ఈక్నెస్ కనిపెట్టి డబ్బులు గుంజుతున్నావు, తెలివి మీరారోయ్ అంటూ మరో 100 తీసి చేతిలో పెట్టాడు. ఇంకో గుడ్ న్యూస్ చెప్పు, అప్పుడు చూద్దాం. బెట్టు సైకు, తీసుకొని జీపెక్కు, గంభీరంగాని జీపెక్కాడు వెంకటరత్నం. బుర్రగొక్కొని డబ్బుని జేబులో పెట్టుకుని జీపెక్కాడు. గుడిసెలోకి వచ్చిన మొగుణ్ణి చురా చూసింది వెంకటమ్మ. ఎవడు? ఆ పాపిష్టోడేనా మళ్ళీ వచ్చిండు? అంది కోపంగా. కొండయ్య జేబులోంచి ఓ 100 రూపాయల నోటు తీసి పెళ్ళాం చేతిలో పెట్టాడు. నోటు విసిరి కొట్టింది. థూ, నోరులేని పసిపిల్లల్ని నమ్ముకొని సంపాదించే ఈ పాపిష్టి డబ్బు నాకొద్దు. నీవే ఉంచుకొని మరో 2 బుడ్లు కొనుక్కొని తాగి సావు, పాపిష్టోడా. నోరు ముయ్యే. డబ్బు పాపిష్టిది కాదే, గంజికి లేక మాడేవాళ్ళం. పెంచలేక పిల్లల్ని కడుపు మార్చి సంపే కంటే సుఖంగా ఉండే చోటికి పిల్లల్ని ఇవ్వడం పాపమేటే? పిల్లలు ఎక్కడున్నా సుఖంగా బతికితే ఆ పుణ్యం మనదే. మన దగ్గర ఏటి ఉంది? గంజి నీళ్ళు. పెంచుకున్నోళ్ళు గొప్పోళ్ళు అయితే వాళ్ళు సుఖంగా బతుకుతారు. నేను చేసేది పాప పనేటి, చాలా మంచి పని. మన గూడెంలో బతికే పిల్లల్ని సూతున్నాంగా, దిశమొలలతో గంజినీళ్ళు తాగి ఓ అచ్చరం మొక్కైనా చదువులేక మనలాగే కూలీ నాలి చేసుకు బతుకుతున్నారు. అలా బయటికి వెళ్ళిన పిల్లలు సుఖంగా మహారాజుల ఇంట్లలో బతుకుతున్నారట. ఏదో మనం చేసే సాయానికి ఉత్తినే ఎవడు చేస్తాడు? నే చేయకపోతే ఆ పని మరోడు చేస్తాడు. ఇప్పుడు జవాబు చెప్పు అన్నట్టు ధీమాగా చూశాడు. వెంకటమ్మ తిరస్కారంగా చూసింది. హేళనగా ఓ నవ్వు నవ్వి, చేస్తున్న ఎదో పని సమజయించుకుంటే సరిపోదు. పిల్లల్ని కన్నాక పెంచలేక గొప్పోళ్ళకి పెంపకం ఇవ్వడం తప్పు కాదురా. కానీ పెంపకాలకి ఇయ్యడం కోసం పిల్లల్ని కని పెంచి అమ్ముకోవడం తప్పురా. ఏదో బ్రోకర్ పని చేస్తూ చేసిన తప్పు కప్పెట్టుకుందామని చూస్తే సరిపోదు. దేవుడి దయవల్ల నీవు ఆ ఆపరేషన్ చేయించుకొని నేను బతికిపోయాను. లేకుంటే ఏడాదికో బిడ్డని కనిపించి అమ్ముకునేవాడివి, చీత్కారంగా అంది. అదేనే నే చేసిన పెద్ద పొరపాటు. నాకేటి తెలుసు ఇటాంటి బేరాలు తగులుతాయని? లేకుంటే ఈ పాటికి ఎన్ని వేలు సంపాదించేవాడినో. 3 పిల్లలు సాలని పోరెడితే పోనీ అని ఆపరేషన్ చేయించుకుంటే మంచి అవకాశం పోగొట్టుకున్నానన్న బాధ కొండయ్య గొంతులో ధ్వనించింది. పిల్లల్ని అమ్ముకోవడం అంటే పాపం అని కూడా అనిపించదు ఈ పాపిష్టోడికి. ఏటే పాపం?
కష్టపడి పొలం దున్ని విత్తేసి పంట చేతికొస్తే అమ్ముకోవడం లేదు. విత్తేసి చెట్టున కాయో పండో కాస్తే మనం వేసామని అన్నీ మనమే తింటున్నామా? మనకు ఎక్కువైనవి బజారున అమ్ముకోవడం లేదా? పాపం ఏమిటి? అది అది డబ్బు కోసమే, ఇది డబ్బు కోసమే. లా పాయింట్ తీసి మాట్లాడుతున్న మొగుణ్ణి నోరెళ్ళబెట్టి చూసింది వెంకటమ్మ. ఓరి సచ్చినోడా, చెట్టున కాయో పండో కోసి అమ్ముకోవడం, ఆడది నవమోసాలు మోసి నరకయాతన పడి బిడ్డను కనడం నీకు ఒకలాగే కనపడుతుందా? మీ మగాళ్ళకేం తెలుస్తుందిరా బిడ్డను కనడంలోని బాధ? కడుపున పడ్డ దగ్గర నుంచి ఏళ్ళ బాధ, నెలలు నిండిన కొద్దీ గుండెల్ని బిడ్డ తన్నే బాధ, కాన్పులో పేగులన్నీ మెలిపెట్టే బాధ, శరీరాన్ని చీల్చుకొని బిడ్డ బయటికి వచ్చే నరకం. చెట్టున కాయ కోసినంత తేలిగ్గా మాట్లాడే మీ మొగాళ్ళకి ఏటి తెలుస్తుంది? బిడ్డ పుట్టనిచ్చి బలం రావడానికి 2 నెలల్లో 3 నెలల్లో తల్లిపాలు తాగిపించి అప్పుడు కోడిపెట్ట బాగా బలిసిందనో మేకపిల్ల కండ పట్టిందనో అమ్మడానికి తయారయ్యే కషాయ వెధవలకి ఆడదాని పేగు బాధ ఏటిరా తెలుస్తుంది? ఈ బ్రోకర్ ఎదవ పని మానకపోతే చూడు, ఇంకే ఆడదానికన్నా కన్న కడుపుకి ఎసరెట్టావో ఈ కొరకం పెట్టి నిన్ను తగలబెడతా. పో, నాకు నీ మొగం సూపుకు తీక్షణంగా మండుతున్న కట్టిపేడు చూపి బెదిరించింది. నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కొండయ్య. పొయ్యి ముందు కూర్చున్న వెంకటమ్మ 4 పిల్లల్ని కన్నతల్లి గుండె మంట పొయ్యి మంటకి తీసిపోదు. కోడిపెట్ట ఎప్పుడు గుడ్డెడతదా అని చూసినట్టు ఈ ఎదవ ఏ ఆడది నీళ్లాడిందా అని డేగ కళ్ళతో చూసి ఆ దొంగ సచ్చినోడు వచ్చినప్పుడు చెప్పడం ఈ డ్యూటీ అయిపోయినది. నెలకోసారి జీపేసుకొచ్చి నీళ్లు వేసుకున్న ఆడదాని విషయం తెలియగానే అడ్వాన్సు డబ్బులు ఈడి చేతిలో పెట్టిపోతాడు. ఆనక ఆ మొగుణ్ణి పిలిచి బేరాలు మొదలుపెట్టి రేటు కుదుర్చుకుంటాడు. ఈ దొంగ ఎదలకి ఇదో బిజినెస్ అయిపోయినది. ఇలా అటు వెళ్ళిన ఆడపిల్లల్ని అనాథలని చెప్పి పెంపకాలకి ఇచ్చేస్తారట డబ్బులు తీసుకొని. వీళ్ళ మొహాన 5-6 వేలు కొట్టి 50,000కి, తెల్లదొరలకైతే 1,00,000కు కూడా అమ్ముతారంట. పిల్లలు అందంగా బొద్దుగా ఉంటే రేటు పెరుగుతుందంట. ఆ పిల్లని నిజంగా పెంచుకుంటారో ఆనకాళ్ళతో ఏటి చేస్తారో ఆ భగవంతుడికే ఎరిక. ఇదో కొత్త వ్యాపారం మొదలైంది. ఎప్పుడు కనీవిని ఎరగని పాపం. డబ్బులు కాసపడి పెళ్ళాలని కావాలని కడుపులు చేసి కానుపులు చేయించి తల్లిని బిడ్డను వేరు చేసి పాపం చుట్టుకుంటున్నారు ఈ మగ ఎదవలు. డబ్బుల కోసం ఎన్ని కానుపులైనా కనిపిస్తున్నారు మగోళ్ళు. పాపం కిందటేడు నర్సిగాడి పెళ్ళం 6వ కానుపులో సచ్చి బతికి బయటపడింది. ఒంట్లో పానం లేదు. ఏటా కానుపులు. నర్సిగాడు తాగబోతి ఎదవ. డబ్బుల కోసం పెళ్ళాన్ని ప్రతి ఏడాది పురిటి మంచం ఎక్కిస్తా అన్నాడు. ఈ ముత్యాలు పొలం అప్పు విడిపించుకోవడానికి 12 బిడ్డనిచ్చేశాడు. అప్పటి నుంచి డబ్బు రుచి మరిగిన ఎదవలు ఇప్పుడు ఆడది ఎప్పుడు నెల తప్పుతుందా అని ఎదురు చూడడం అయిపోయింది. 3 ఏళ్లుగా ఈ వాడలో. వెంకటమ్మకి తలుచుకుంటే బొగ్గున మండుతుంది. ఈ ఘోరం ఆపడం ఎట్లా? ఈ ఎదవలందరినీ పోలీసులు అప్పచెప్పాలని జైల్లో కూర్చోబెట్టాలని అనిపిస్తుంది. కానీ పోలీసులకి ఎలా చెప్పాలి? అది ఆమెకు తెలియదు. చుట్టుపక్కల చిన్న పల్లెలు తప్ప పెద్ద ఊర్లు లేవు. పోలీస్ స్టేషన్ తాలూకాలో ఉంటుంది అని వింది. అది ఎంత దూరమో ఎలా వెళ్ళాలో కూడా ఆమెకు తెలియదు. ఆ కుగ్రామంలో పట్టుమని 100 ఇళ్ళు కూడా లేవు. ఓ పడిపోతున్న పాక ఎలిమెంటరీ స్కూలు. దానిలో పంతులు ఏడాదికి 2 నెలలన్నా ఉండడు. అలాంటి చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు కలిపి ఓ పోలీస్ స్టేషన్ ఉంటుందంట. వెళ్ళాలంటే మెయిన్ రోడ్డు కాడ కాపు కాస్తే ఆ బస్సు ఎప్పుడో వస్తుంది. ఒక్కరిది ఆడది మొగుడికి తెలియకుండా తను ఎట్లా వెళ్ళగలదు? ఆమె ఆలోచనలు అవి. ఏదో చేసి అరాచకాన్ని ఆపాలని ఉంది కానీ ఏం చేయాలో ఎవరితో చెప్పాలో ఆమెకు తెలియదు. అప్పా మర్నాడు 10 గంటల వేళ మగవాళ్ళు ఇంట్లో లేని సమయంలో ముత్యాలు భార్య చుక్కమ్మ వచ్చి వెంకటమ్మను చుట్టుకొని బావురుమని ఏడ్చింది. ఏందే ఏటే, ఏం జరిగిందే, ఏం చేశాడే, కొట్టాడా? వెంకటమ్మ చుక్కమ్మని విడిపించుకొని ఏడుస్తున్న ఆమెను చుట్టూ ఓదార్పుగా అంది. వెక్కి వెక్కి ఏడుస్తూ, అప్పా మళ్ళీ ఈ బిడ్డను కూడా అమ్మడానికి డబ్బుచ్చుకున్నాడే ముత్యాలు. ఇంక సాలు పిల్లలన్నా వినకుండా ఆ ఎదవకి అమ్మడానికి మళ్ళీ నెల తప్పించాడే, ఎక్కిళ్ళు పెడుతూ అంది. ఈళ్ళ జిమ్మడా, మనం మడుసుల్లా కనపడడం లేదు కాబోలు. పిల్లల్ని కనే మిషన్లు అనుకుంటున్నారా ఈ సచ్చినోళ్ళు? అక్క, సచ్చి బతుకుతూ మనం కనడం
వీళ్ళు పుట్టినోళ్ళని పాలు తాగుతున్న పసివాళ్ళని గుంజుకుపోయి డబ్బులు తెచ్చుకోవడానికి ఎగబడుతున్నారు. మనం ఎన్నాళ్ళిట్ట ఈ బాధలు పడాలప్పా. కనాలంటే భయమేస్తుంది. ఈ సచ్చినోళ్ళకి కష్టపడనక్కర్లేకుండా డబ్బులు వస్తున్నాయని ఇదే బాగుందనుకుంటున్నారప్పా కళ్ళు తుడుచుకుంటూ అంది. సుక్కి, మనం ఈ ఎదవలకి బుద్ధి చెప్పాలే, ఏటి చేయాలో తెలియడం లేదే విచారంగా అంది. అక్క, మన తండాలో ఆడవాళ్ళం అంతా కలిసి పట్నం వెళ్ళి పోలీసులకు చెప్దామా? ఎట్టా పెడతామే, ఈ ఎదవలకు తెలిస్తే చంపుతారు గందా. బస్సు ఎక్కి పోవాలన్నా పట్నం వెళ్ళాలంటే. సుక్కి, రేపు ఆడవాళ్ళం అందరం కలిసి ఏదన్నా ఉపాయం ఆలోచిద్దాం. ఉండప్పా, రేపు దాకా ఎందుకు, ఇప్పుడే వెళ్ళి అందరినీ పోగేసుకొస్తా. సుక్కి పావు గంటలో 10 మంది ఆడాలని వెంటబెట్టుకొచ్చింది. అందరిలోకి ఎక్కువ మంది పిల్లల్ని అమ్మిన నర్సిగాడి భార్య వరమ్మకి మరీ కచ్చగా ఉంది. అప్పా, అందరం కలిసి తిరగబడితే ఈ లేడి చేస్తారు, నా ఒళ్ళు గుల్లైపోనాది. ఈసారి కాన్పైతే మరి బతకమని పట్నంలో డాక్టర్ అమ్మ బండ బూతులు తిట్టింది. కిందటిసారి కాన్పు కష్టమైతే బండిలో వేసుకు సావు బతుకుల్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసి బిడ్డను ఆఖరి నిమిషంలో తీసి రక్షించారు వరమ్మని. లక్ష్మమ్మ ముందుకు వచ్చి, అప్పా, నేను ఉపాయం చెప్పనా? నా చెల్లి పట్నం ఆసుపత్రిలో నర్సు ఉద్యోగం చేస్తుంది కదా, నన్ను చూసిపోవడానికి నిన్న వచ్చింది, మళ్ళీ రేపు వెళ్ళిపోతుంది. దాని చేత కబురెడదామా పోలీసు వాళ్ళకి? ఉపాయం చెప్పింది. పిలు మీ చెల్లిని పిలుచుకరా అంతా ఉత్సాహంగా అన్నారు. రత్నం మెట్రిక్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని స్కాలర్షిప్తో నర్సు కోర్సు చేసింది. ఎస్టీ క్లాస్ కింద ఉద్యోగం సులువుగా దొరికింది. తన చెల్లి చదువుకుందని, ఉద్యోగం చేస్తుందని లక్ష్మికి గర్వంగా ఉంటుంది. రత్నం అందరి మధ్య నాయకురాల్లా కూర్చుంది. సంగతి అక్క ద్వారా అప్పటికే విని ఉందేమో. కోపంగా, అసలు మీరంతా ఎలా ఊరుకుంటున్నారు? ఇంత అన్యాయం ఘోరం జరుగుతుంటే అంది. ఏటి చేయమంటావమ్మా, కట్టుకున్నాడే ఇంత అన్యాయం చేస్తుంటే ఎవరికి చెప్పాలి? ఎదురు తిరగాలి అంతా. రత్నం వాళ్ళందరినీ చూస్తూ తిరగబడాలి. ఇలా పిల్లల్ని అమ్ముతున్నారని పోలీసులకి చెప్తామని బెదిరించాల్సింది. కుళ్ళ పొడుస్తారు. పోలీసులకు చెప్తే వాళ్ళు తన్ని తగలేస్తే మాకేటి దిక్కు? ఈ సంటి పిల్లల్ని పెట్టుకొని యాడికి పోవాలి మేము? అది నిజమే. తిరగబడితే పరిణామాన్ని ఎదుర్కొనే శక్తి వీళ్ళకెక్కడుంది? రత్నం ఆలోచించి, చూడండి, మీరేమీ తెలియనట్లుండండి. నేను ఊరెళ్ళాక మా ఊర్లో కలెక్టరమ్మకు జరిగేది చెప్తా. ఓ ఉత్తరం రాసిస్తాను. నేను రాసి తెస్తాను. మీరంతా వేలి ముద్రలు వేసియండి. నేను మీ అందరి పేర్లు రాసి అప్లికేషన్ ఇస్తా. మిగతాది ఆళ్లే చూస్తారు. కలెక్టరు మన ఆడదే గనక మీకు జరిగే అన్యాయం చూస్తూ ఊరుకోదు. నేను గట్టిగా చెప్తా. అప్పటికప్పుడు అక్కడ కూర్చొని కలెక్టర్ పేర ఫిర్యాదు రాసి అక్కడున్న ఆడవాళ్ళందరి చేత వేలి ముద్రలు పెట్టించింది. మీరెక్కడ నోరు జారొద్దు. ఎవరన్నా వచ్చి ఏదన్నా వాకప్ చేస్తే అప్పుడే మీకు తెలిసినట్లు ఉండండి. పోలీసులకు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ వస్తే జరిగింది చెప్పండి, అంతే అందరికీ చెప్పింది. అంతా తలలాడించారు సంతోషంగా. 15 రోజుల తర్వాత ఆ చిన్న కుగ్రామంలోకి 2 జీబులు, ఓ అంబాసిడర్ కారు వచ్చి ఆగాయి. ఊర్లో సర్పంచ్, తాలూకా ప్రభుత్వ ఉద్యోగులు, బంట్రోత్తు, పోలీస్ ఇన్స్పెక్టరు, కలెక్టర్ అమ్మ క్యాంపుకు వచ్చిందంట అంటూ జనం వింతగా మాట్లాడుకున్నారు. గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర కలెక్టర్ అమ్మ కూర్చుంది. సర్పంచ్ ద్వారా కొండయ్యకి కబురెళ్ళింది. తనని ఎందుకు పిలిపించారో తెలియక భయంగా వచ్చి చేతులు కట్టుకు నిల్చున్నాడు కొండయ్య. కొండయ్య అంటే నీవేనా? పిల్లల్ని నమ్మే బ్రోకర్ పని చేస్తున్నావా? ఉపోద్ఘాతం లేకుండా సూటిగా అధికారికంగా అడిగింది కలెక్టరు. బిక్క చచ్చిపోయాడు కొండయ్య. అతను ఎదురు చూడని సంఘటన ఇది. ఏమిటి మాట్లాడో? పుట్టిన పిల్లల్ని ఓ కాంట్రాక్టర్కి అమ్ముతూ బ్రోకర్ పని చేస్తున్నది నిజమేనా? నిజం చెప్పు, లేకపోతే జైల్లో కూర్చుంటావు. ఎవరా కాంట్రాక్టరు? పేరేంటి? ఎక్కడుంటాడు? ప్రశ్నలు గుప్పించింది అధికారం ప్రదర్శిస్తూ. బిక్కమొగం వేసి తెలియదండి చేతులు నలుపుకుంటూ వినయంగా అన్నాడు. అంటే పేరు ఊరు తెలియకుండానే ఇద్దరూ కలిసి పిల్లల వ్యాపారం చేస్తున్నారన్నమాట. నిజం చెప్తావా? పోలీసుల్ని పిలిపించాలా? కొండయ్య చటుక్కున వంగి కలెక్టర్ కాళ్ళు పట్టుకున్నాడు. సత్త పెమానకంగా నాకు తెలియదండి, పేరు అడగలేదండి ఎప్పుడు. వీడి మొహం చూస్తే నిజమే చెప్తున్నాడనిపించింది కలెక్టర్కి. లే, ముందు వాడి సంగతి తర్వాత, ముందు నీ సంగతి చెప్పు. ఎంతమంది పిల్లల్ని నమ్మావు?
ఇంతవరకు వాడికి? ఈ బేరం ఎప్పటి నుంచి సాగుతున్నది? అసలు ఇదంతా ఎలా ఆరంభించావు? అప్పటికే ఊర్లో ఉన్న జనం చుట్టూ మూగారు. ఆడవాళ్ళంతా కలెక్టరమ్మ పక్కకు వచ్చి నిలబడ్డారు. అందరి ముందు పరువు పోయినట్టు తోషిలా తలదించుకున్నాడు కొండయ్య. నీళ్లు నమిలాడు జవాబు చెప్పకుండా. చెప్పు తొందరగా, చెప్పకపోతే పోలీసుల్ని పిలిపిస్తే లాఠీ దెబ్బలు రుచి చూస్తే నీవే చెప్తావు. ఇది ఎలా ఆరంభించారు? నాకు అన్ని సంగతులు తెలియాలి. ఇక్కడ ఇలా పిల్లల అమ్మకాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి తెలిసి విచారణ జరిపించమనే నన్ను పంపించారు కోపంగా అంది. కొండయ్యకి ఈ సంగతి బయటికి ఎలా తెలిసిందో, ఎవరు చెప్పారో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఓ పాలి ముందస్తుగా కాంట్రాక్టర్ బాబు వచ్చాడండి. ఊరి పొలిమేరలో నేను కనిపిస్తే పిలిచాడండి. ఈ ఊర్లో మంచి చంటి పిల్లలు పెంపకానికి ఎవరన్నా ఉన్నారా? నాకు పిల్లలు లేరు. చక్కగా ఉన్న ఓ ఆడపిల్లని పెంచుకోవాలనుకుంటున్నాను. డబ్బు బాగా ఇస్తాను, ఉంటే చెప్పు, వెళ్ళి మాట్లాడతానన్నారండి. తర్వాత అంది కలెక్టరు. అప్పటికి ముత్యాలగాడి పెళ్ళం నీళ్ళు ఆడి 20 రోజుల పిల్లుందండి. అది గుర్తొచ్చి చెప్పా. వాళ్ళు పెంపకంకి మరి ఇస్తారో లేదో తెలవదని చెప్పాను. అడిగి చూస్తామన్నారు. వెంట పెట్టుకుని వెళ్ళానండి. అప్పటికి ముత్యాలు పొలం తాకట్టు పెట్టి బోలెడు అప్పుల్లో మునిగాడు. ముందు ఆడి పెళ్ళం మెత్తబడలేదు. 2 పిల్లలున్నారు. మనం పీకల దాకా అప్పుల్లో మునిగాం. ఏం పెట్టి ఈ పిల్లని పెంచుతాం? పిల్లనిస్తే మన పొలం ఇడిపిస్తానంటున్నారు ఈ బాబు. పిల్లలు లేరు, ముద్దుగా మన పాపను పెంచుకుంటారు అని దాని మొగుడు దాన్ని ఒప్పించాడండి. 12,000కి బేరం కుదిరింది. ఈసారి పెంపకానికి కాగితాలు తయారు చేయించి తెస్తాను, అడ్వాన్స్ అంటూ 2,000 చేతిలో పెట్టి వెళ్ళాడు. ఇంకో నెల పోయాక కాగితాలట్టుకు వచ్చి ఏలి ముద్రలు వేపించుకొని పిల్లనట్టుకు వెళ్ళిపోనాడు. అది సరే, మరి తర్వాత ఎందుకు వచ్చాడు? ఏమడిగాడు? ఇలా ఎంతమంది పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాడు డబ్బిచ్చి? మరోసారి వచ్చి తన స్నేహితులు ఇంకెవరో ఈ పాపను చూసి ఇంకో పాప ఉంటే తెమ్మని అడిగారన్నారండి. ఇంకా 2-3 పిల్లలు లేని వాళ్ళు అడుగుతున్నారు. మీరు ఎలాగో పెంచలేరు, పిల్లలు లేని వాళ్ళకిస్తే చక్కగా పెరుగుతారు, మీకు 4 డబ్బులు వస్తాయి. నీవు మీ తండా వాళ్ళకి చెప్పి ఒప్పించు, నీ కష్టం ఉంచుకోను అని అన్నారండి. ఇప్పటికి ఎంతమందిని తీసుకెళ్ళాడు? కలెక్టర్ అడిగింది. కొండయ్య బుర్రగొక్కొని ఆలోచిస్తుంటే వెంకటమ్మ, ఆ సచ్చినోడే ఇప్పటికి 7 ఆడపిల్లల్ని తీసుకెళ్ళాడండి అంది. మగపిల్లల్ని ఎప్పుడూ తీసుకెళ్ళలేదా? లేదండి, వాళ్ళకి ఆడపిల్లలే కావాలంటండి కొండయ్య అన్నాడు. ఎంత పెట్టుకునేవాడు పిల్లల్ని? నీకెంత ఇచ్చేవాడు? ఓసారి 10,000కి బేరం కుదిరింది, ఇంకోసారి ఓ 1,000-2,000 ఎక్కువ ఇచ్చేవాడు. బాగున్న పిల్లలకి ఎక్కువ ఇచ్చేవాడు. పిల్లలు తెల్లగా బొద్దుగా ఉంటే ఎక్కువ డబ్బిస్తారు అనేవాడు. నాకు ఒక్కో పిల్లకి 500, 1000 ఇచ్చేవాడు. ఆ కాంట్రాక్టరు ఆడపిల్లల్ని కొని వ్యాపారం చేస్తున్నాడని నీకు అనిపించలేదా? ఇది అపరాధం, నేరం అని నీకు తెలీదా? నాకేటి తెలుసండి, ఆడు పెంపకానికి పిల్లలు కావాలంటే పోని గొప్పింట పెరుగుతారు అనుకున్నాను. 4 డబ్బులు వస్తాయని ఆశపడ్డాను. ఇలా పిల్లల్ని తీసుకెళ్ళి విదేశాల వారికి పెద్ద మొత్తానికి అమ్మి డబ్బు చేసుకుంటున్నారు కొందరు. అనాథాశ్రమం నడుపుతున్నట్టు, అనాథ పిల్లల్ని పెంచుతున్నట్టు నాటకాలాడి పిల్లల్ని కొని అమ్మడం వీళ్ళ వ్యాపారం. అలాంటి వ్యక్తికి నీవు సాయం చేసినందుకు నీకు శిక్ష పడుతుంది తెలుసా? దబాయించింది కలెక్టరమ్మ. ఆ దొంగ సచ్చినోడు నెలకోసారి వచ్చి ఎవరు నీళ్ళు వేసుకున్నారా అని ఆత్రంగా వెతకడం, మా మగాళ్ళు ఆడాళ్ళ చేత పిల్లల్ని కనిపించడం, అమ్మడం. మేం పడే కట్టం వాళ్ళకెందుకండి? కోడి గుడ్లు అమ్ముకున్నట్టే, మేకలు నమ్ముకున్నట్టే మా చేత కనిపించి అమ్ముతున్నారండి ఆడవాళ్ళంతా కలిసి ఏక గొంతుతో అన్నారు. ఆ కాంట్రాక్టర్ ఏ ఊరి వాడో పేరేమిటో కూడా తెలియదు అంటున్నావు. నీకు నిజంగా తెలీదా? నాటకాలు ఆడుతున్నావా? గంభీరంగా అడిగింది. సత్త ప్రమాణకంగా తెలియదండి. జీపులో వచ్చేవాడు పోయేవాడు. నేను పేరు అడగలేదు. సరే, జీపు నెంబర్ తెలుసా? పోనీ ఊర్లో ఎవరన్నా నెంబర్ చూసారా? చెప్పగలరా? మాకేం తెలుస్తుంది, చదువు రాదు, మాకందరూ ముఖాలు చూసుకున్నారు తప్ప జవాబు లేదు. ఊర్లో ఎవరికి చదువు చట్టుబండలు లేవు. ఒకరిద్దరికి అక్షరం ముక్కలు వచ్చినా జీపు నెంబర్ గుర్తుపెట్టుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? కలెక్టర్ అక్కడున్న ఆడవాళ్ళందరి వైపు చూసి, ఏమ్మా మీరంతా
3-4 ఏళ్లుగా ఊరుకున్నారు. కనీసం పోలీసులకి చెప్పాలనైనా తెలీదా? ఇక్కడ పోలీస్ స్టేషను లేదు కదండీ! ఎవరో చిన్నగా అన్నారు. ఇప్పుడు వాడిని పట్టుకోవాలంటే ఈ ఊర్లో వాళ్ళే సాయం చేయాలా? ఈసారి వాడు వచ్చినప్పుడు వాడిని వదలకుండా పట్టుకొని బంధించి పోలీసులకి చెప్పాలి అంటూ సర్పంచ్ వంక తిరిగి, ఊరి అధికారిగా నీవెలా కళ్ళు మూసుకున్నావు? నీకు తెలీదా జరిగేది? నిలదీసింది. నీళ్లు నమిలాడు. నాకు ఎవరన్నా చెప్తే కదండి తెలుస్తుంది. వాడెవడో, ఎప్పుడొస్తాడో, ఎందుకొస్తాడో నాకెలా తెలుస్తుంది? సంజాయిషీ ఇచ్చాడు. సరే, జరిగిందేదో జరిగింది. ఈసారి వాడు వచ్చినప్పుడు ఎవరు చూసినా సరే వాడిని పోనీకూడదు. పట్టుకొని ఓ తాడేసి కట్టేసి ఈ సర్పంచ్కి చెప్పాలి. వాళ్ళు చెప్పగానే పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత నీది. ఏ తెలిసిందా? వాణ్ణి ఎవరన్నా వదిలేసినా, ముందుగా కబురందించినా మీకు శిక్ష పడుతుంది. కొండయ్య, వాణ్ణి పట్టివ్వకపోతే నీకు జైలు శిక్ష తప్పదు, జాగ్రత్త. ఆడవాళ్ళందరికీ ధైర్యం చెప్పి సర్పంచ్కి మరో వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది కలెక్టరు. పోలీస్ ఇన్స్పెక్టర్కి చేయాల్సింది ఆర్డర్ ఇచ్చి వెళ్ళింది. కలెక్టర్ వెళ్ళాక మొగుళ్ళంతా పెళ్ళాలని గుడిసెల్లోకి లాగి చితకబాదారు. ఎన్ని దెబ్బలు తిన్నా ఎవ్వరూ నోరు ఇప్పలేదు. మాకేటి తెలుసు, కలెక్టర్ అమ్మ ఎక్కడుంటుందో మాకు తెలుసా అంటూ దబాయించారు. వాళ్ళ మాటలు నిజమనే అనిపించాయి. కానీ ఈ కబురు ఈ కుగ్రామం దాటి బయటికి ఎలా వెళ్ళిందో ఎవ్వరికీ అంతుపట్టలేదు. పిల్లల్ని పెంచుకోవడానికి తీసుకున్న వారెవరన్నా మాట చెప్పుకుంటే బయటికి పొక్కిందేమో అనుకున్నారు మగవాళ్ళంతా కలిసి. ఏడాదికి 2 ఏళ్లకి ఓ 10,000 చేతిలో పడేవి, ఆగిపోయాయన్న దుగ్ధ మగవాళ్ళది. నెల 10 రోజులకి వెంకటరత్నం వచ్చి జీపు హారన్ కొట్టాడు కొండయ్య ఇంటి ముందు. నాదస్వరం విని కలుగులోంచి పాములు చరచరా వచ్చినట్టు దానికోసమే ఎదురు చూస్తున్న ఆడవాళ్ళంతా క్షణం ఆలస్యం చేయకుండా ముందే పెట్టుకున్న తాళ్ళు పట్టుకొని పరిగెత్తి వచ్చారు. కొండయ్య బయటికి రాగానే ఒక తోపు తోసి గుడిసె బయట తలుపు బిగించింది. చుట్టూ ముట్టిన 25-30 మంది ఆడవాళ్ళని చూసి బిత్తరపోయాడు. తెల్లబోతూ జీపు దిగాడు వెంకటరత్నం. ఒక్కళ్ళు నోరిప్పకుండా అందరూ అన్ని వైపుల నుంచి వచ్చి పట్టేసి చెట్టు దగ్గరికి ఈడ్చుకెళ్ళి చెట్టుకు కాళ్ళు, చేతులు, నడుము అన్నిటికీ తాడు చుట్టేశారు. గింజుకున్నాడు, అరిచాడు. ఎవ్వరూ జవాబు ఇవ్వలేదు. వాళ్ళల్లో కుర్రాడిని సర్పంచ్ దగ్గరికి తోలారు. సర్పంచ్ డొక్కు మోటార్ సైకిల్ వేసుకొని పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళాడు. ఆనాడు పుట్టిన బిడ్డల్ని, పుట్టిన వాళ్ళని పుట్టినట్టే కంసుడు చంపేస్తుంటే ఆ దేవకి కడుపుకోతే ఈనాడు ఈ ఆడవాళ్ళది. నీవా కంసుడి అంశ కాబోలు. అందుకే పుట్టిన వాళ్ళని తల్లి నుంచి వేరు చేసే పాపానికి ఒడిగట్టావు. కృష్ణుడు పుట్టి కంసుడిని అంతం చేశాడు. ఈ యుగంలో ఆడవాళ్ళని ఆదుకోవడానికి ఏ కృష్ణుడు రాడు కదా. ప్రతి యుగంలో కంసుళ్ళు, నరకాసురులు పుడుతూనే ఉంటారు అనడానికి నీలాంటి వాళ్లే సాక్ష్యం. మాకు మేమే సత్యభామ అవతారాలు ఎత్తుకోవాలి నర్మగర్భంగా అంటూ నవ్వింది సెలవు మీద వచ్చి ఉన్న రత్నం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.